hardware. We are learning about home applications repairing, sir, like mixie, oven purification, oven, sir. ఇవన్నీ కూడా రిపేర్ ఎలా చేయాలి, మోడిఫికేషన్ ఎలా చేయాలి నేర్చుకుంటున్నాం సార్. నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత ఎగ్జిస్టింగ్ ఉంటాయి కదా, దాంట్లో ఇంప్రూవ్మెంట్స్ కూడా కనిపెట్టాలి కదా. అక్కడ ఉండే డిఫెక్ట్స్ ఏమి ఉన్నాయి ఇన్నోవేషన్స్లో ఆల్ మళ్ళీ నేర్చుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు కెన్ వీ హ్యావ్ జనవరి ఎండ్లో స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సబ్మిట్ ఆ పోటీలన్నీ పెట్టి జనవరి ఎండ్లో పెడితే స్టేట్ లెవెల్లో అప్పుడు ఇండస్ట్రీస్ అందరూ రమ్మంటాం. ఒక నేషనల్ లెవెల్ బిల్డథాన్ అని జరుగుతుంది సార్. పక్కన ల్యాబ్ కూడా ఉంది, ఇన్నోవేషన్ ల్యాబ్. చూస్తే మనది ఎప్పుడు ఉంది సార్, మనం చేస్తాం కదా ఎవ్రీ ఇయర్. నేనేంటంటే మీరు ఇప్పుడు చేసేది నేషనల్ ఇన్నోవేషన్ పెట్టి థియరాటికల్గా చేస్తున్నారు. నేనేంటంటే పార్ట్నర్షిప్ సబ్మిట్ మారుగా సరే సార్, స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సబ్మిట్ ఓకే సార్, ఆల్ ఇండస్ట్రీస్ ఉంటారు. వీళ్ళు ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తే దే హ్యావ్ టు అడాప్ట్ ఇట్. పెడతాం సార్. దానికి ఆర్టీఐహెచ్ కూడా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా తీసుకుంటాం. సేమ్ స్టైల్లో పెడతాం. వీళ్ళకి ఒక ఐడియా అప్పుడు మైండ్లో ప్రిపరేషన్ వస్తుంది. చేద్దాం సార్. ఒక 4-5 కొత్త ఆలోచనలు వచ్చినా నెక్స్ట్ ఎవరికి తీసుకెళ్ళారు. సార్ లాస్ట్ టైం ఆఫ్టర్ 5 years వీ రీడ్ ఇట్ సార్. డిగ్రీ కళాశాల వాళ్ళు చేశారు, పాలిటెక్నిక్స్ బాగా చేశారు సార్. అమేజింగ్ ఐడియాస్ వచ్చాయి. నేనేంటంటే దీన్ని తీసుకొని ఎక్కడికక్కడ పోటీలు పెట్టి మీరు సెలెక్ట్ చేసి 1000 మందో 2000 మందిని పార్టిసిపెంట్స్ పెడతారు. ఒక 500 మంది, ఒక 1000-1500 పెట్టుకోండి, ఒక 1000 మంది ఇండస్ట్రియలిస్ట్ పిలుస్తాం. అందరిని పిలిచేసి దెన్ విల్ టేక్ టు లాజికల్ కన్క్లూజన్. ఎవ్రీ ఇయర్ అది చేస్తే ఆర్టీఐహెచ్ కూడా వీళ్ళని ఇంటిగ్రేట్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్ విల్ అనౌన్స్. గుడ్ మార్నింగ్ మా. గుడ్ బాయ్. ఇది ఇంకా ఏంటండి? నెక్స్ట్ ఏంటమ్మా, ఏం చేస్తున్నారు మీరు? నమస్కారమ్మా, చెప్పండి. నా పేరు దివ్యశ్రీ సార్, నేను ఫస్ట్ ఎంపీసీ చదువుతున్నాను. నా పేరు కుమారి సార్, నేను ఫస్ట్ ఎంపీసీ చదువుతున్నాను. సార్, ఈ మన ప్రాజెక్ట్ పేరు 3D ప్రింటర్. 3D ప్రింటర్ అనే నేమ్లోనే ఉంది 3 డైమెన్షన్గా, అంటే లెంత్, బ్రెత్, హైట్తోని రియల్ సాలిడ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తారు సార్. ఇది మనకి డైలీ లైఫ్లో చాలా యూజెస్ అవుతాయి సార్. సార్ ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే, మన ఐడియాస్ని డిజైన్ చేసుకొని మన బ్రెయిన్లో ఉన్న ఐడియాస్ రియల్ సాలిడ్ రూపంలో క్రియేట్ చేస్తారు సార్. మనం దీన్ని చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు సార్. మెడికల్ పర్పస్గా కూడా యూజ్ చేయొచ్చు సార్. నర్సింగ్స్ ఉంటారు కదా సార్, కొత్తగా నర్సింగ్లో జాయిన్ అయ్యే వాళ్ళు మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ని తెలుసుకుంటారు కదా సార్. ప్రతి ఒక్క పార్ట్ని తెలుసుకోవాలంటే దీన్ని డిజైన్ చేసి దీంట్లో క్రియేట్ చేయడం కావాలి సార్. గూగుల్లో థింకర్ కార్డ్ అనే వెబ్సైట్ ఉంటుంది సార్. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనకు నచ్చిన డిజైన్ చేసుకోవచ్చు సార్. నచ్చిన డిజైన్ చేసి పెన్ డ్రైవ్లో ఉన్న సిమ్ కార్డు ఉంటుంది సార్. పెన్ డ్రైవ్లో డౌన్లోడ్ చేసి సిమ్ కార్డు ఇందులో పెట్టాలి సార్. ఆటోమేటిక్గా ప్రింట్ అవుతుంది సార్. దీన్ని యూజ్ చేసి బెంగళూరులో ఇచ్చేస్తారు సార్. పోస్ట్ ఆఫీస్ కట్టారు సార్. ఇప్పటికీ రన్ అవుతుంది సార్. అది ఇంకా చాలా చేస్తున్నారు. సార్ ఇది ఎందుకు చేస్తుందంటే ఇది మీ విజన్ సార్. మన ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చాలని మీ ఆలోచన సాకారాలతో మేము ఇస్తున్న చిన్న గుడ్ గుడ్ గుడ్. ఆలోచనకు దగ్గరున్నారు మీరు.